అందరికీ నమస్కారాలు. ఇవాళ జూన్ 5వ తారీఖు వరల్డ్ ఎన్వైరన్మెంట్ సందర్భంగా సౌత్ కొరియా వాళ్ళు బీట్ ప్లాస్టిక్ అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు. మనము ఈ ప్లాస్టిక్ ని ఎలా అధిగమించగలము, ముఖ్యంగా 6R అనే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సూత్రాన్ని పాటిస్తే ఖచ్చితంగా మనం ఈ ప్లాస్టిక్ ని బీట్ చేయగలుగుతాము. 6R మొదటగా రెఫ్యూజ్, రీథింక్, రెడ్యూస్, రీయూజ్, రిపేర్, రీసైకిల్. ఈ యొక్క 6R కాన్సెప్ట్ లో కానీ మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్లాస్టిక్ పొల్యూషన్ బీట్ చేయగలుగుతాము. ఫస్ట్ రెఫ్యూజ్. కుదిరితే మనం ప్లాస్టిక్ ని రెఫ్యూజ్ చేయాలి. రెఫ్యూజ్ చేయలేకపోతే రీథింక్ చేయాలి. రీథింక్ చేసిన తర్వాత మనము ఆ ప్లాస్టిక్ ని రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేసిన తర్వాత ప్లాస్టిక్ ని రీయూజ్ చేయాలి. సింగిల్ యూజ్ కాకుండా పదే పదే యూజ్ చేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఏమైనా అయితే దాన్ని రిపేర్ చేసి మళ్ళీ వాడుకోగలగాలి. లాస్ట్ ఆప్షన్ మనకు ఉండేది రీసైకిల్. ఆ రీసైకిల్ మనం నెల్లూరు నగరపాలక సంస్థ వాళ్ళు మన ఇంటికి వేస్ట్ మేనేజ్మెంట్ వ్యాన్లు వస్తున్నాయి కాబట్టి కరెక్ట్గా సెగ్రిగేట్ చేసి కాంపోస్ట్ వేయండి, మన ఫుడ్ వేస్ట్ వేయండి, ఈ పక్క దాంట్లో మన ప్లాస్టిక్ వేస్ట్ వేయండి. సో దట్ మన నెల్లూరు నగరపాలక సంస్థ వాళ్ళు దాన్ని ల్యాండ్ ఫిల్కి వెళ్లకుండా అలాగే ఈ చెత్తంతా ఓషన్స్ వెళ్లకుండా కాపాడగలుగుతారు. అందరికీ ధన్యవాదాలు.